రాకీ గాడు ఫ్రెండ్స్ ఇక్కడ పైన వాకింగ్ కని వచ్చిండు. ఫుల్ సాంగ్కి మస్తు ఎక్స్ప్రెషన్ ఇచ్చిండు ఫ్రెండ్స్ రాకు గాడు అయితే మాకు. చూడండి రాక. గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు షైలు 3 బ్లాగ్స్. నేనైతే ఇంతకుముందే లేచిన ఫ్రెండ్స్. నైట్ 3 o'clock లేచినాను. నిద్ర పట్టట్లేదని మళ్ళీ అటు ఇటు తిరుగుతూ ఉన్నాను ఫ్రెండ్స్. అసలు చాలా బాధ అనిపించి ఏడ్చాను ఫ్రెండ్స్ నైట్. ఇప్పుడైతే పాలు మరగబెట్టిన మా అమ్మ గుర్తొచ్చింది. అండ్ ఇక్కడ ఎంతైనా అమ్మ ఉన్నప్పుడు వేరు, అమ్మ లేనప్పుడు వేరు ఫ్రెండ్స్. మనిషి ఉన్నప్పుడు మనిషి విలువ తెలియదు అంటారు కదా, అది నాకు అనుభవం అవుతుంది ఫ్రెండ్స్. లేదా నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే టీ తాగుతున్నాను. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకుని అయితే తింటున్నాను. ఇలా బియ్యం జల్లెడ పట్టాలి ఫ్రెండ్స్. ఇదిగోండి నాకు సపోర్ట్ రేషన్ షాప్ నుంచి బియ్యం తెచ్చిన అవి జల్లెడ పట్టాలి. కొంచెం ఇలా బయటకి వెళ్ళలేదు ఫ్రెండ్స్. మీకు ఎలాంటి బ్లాగ్స్ తీయాలో నేను ఈరోజు షూట్ చేయడానికి ట్రై చేస్తాను. మిస్ చేయకుండా చూస్తూ ఉండండి, ఓకేనా ఫ్రెండ్స్? బ్లాగ్ అన్నిటిని నేను తీస్తాను ఫ్రెండ్స్, ఓకేనా? ప్రస్తుతానికి ఇక్కడైతే వేయించి పెట్టుకున్నాను. పాలు కూడా మరగబెడుతున్నాను. చూస్తున్నాను పోసేసిన కొంచెం మరగనివ్వాలి ఫ్రెండ్స్. మరగనించినాక సేమ్ అందులో వేసేలా చూస్తుండండి. అయితే ఇప్పుడు టిఫిన్ చేస్తున్నాను. మీరు ఏం టిఫిన్ చేశారో నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? చూస్తూ ఉండండి. బియ్యం అయితే జల్లెడ పడుతున్నాను. కొన్ని కొంచెం ఎక్కువ ఏం పట్టను, దోశలకి అండ్ కొన్ని తినడానికి. ప్రస్తుతానికి అయితే చూస్తుండండి. హాయ్ ఫ్రెండ్స్, ఇది గుడ్ ఈవినింగ్ బ్లాగ్. ఇప్పుడైతే పాలు మరగబెడుతున్నా. అండ్ ఇక్కడ నైట్కి కాకరకాయ ఫ్రై చేద్దామని పొట్టు తీస్తున్నా. మీరు టీ తాగారా లేదా నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? అండ్ నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినాను, స్టార్ట్ చేసినాను. నాకు సపోర్ట్ చేస్తే నేను ఇంకా ముందు ముందు మంచి మంచి బ్లాగ్స్ తీయడానికి నేను ట్రై చేస్తాను ఫ్రెండ్స్, ఓకేనా? మీకు ఎలాంటి బ్లాగ్స్ తీయాలో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. మీరు నాకు సపోర్ట్ చేస్తే నేను ఇంకా బ్లాగ్ అన్నిటిని నేను తీస్తాను ఫ్రెండ్స్, ఓకేనా? ప్రస్తుతానికైతే చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. కాకరకాయ అయితే ఫ్రై చేసుకున్నాను. ఉడకబెట్టిన ఫస్ట్ ఉప్పేసి కాసేపు ఉడకబెట్టేసి ఎండకి కొంచెం వాటర్ అన్నీ తీసేసినట్టు ఫ్రెండ్స్. కాకరకాయ అయితే డీప్ ఫ్రై చేస్తున్నాను. ఇంతకుముందు కొన్ని వాటర్లో అయితే ఉప్పేసి ఉడకబెట్టిన ఫ్రెండ్స్. ఉడకబెట్టిన తర్వాత ఒక 5 minutes తర్వాత మళ్ళీ వాటర్ అన్ని ఇంకిపోయాక డీప్ ఫ్రై చేస్తున్నాను. ఫ్రై అంటే ఇట్లాగైనా చేస్తారా లేదా ఇంకే ఏ విధంగానన్నా చేస్తారా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఇట్లానే చేస్తాను. ప్రస్తుతానికైతే చూస్తూ ఉండండి. డీప్ ఫ్రై అయితే చేసేసినాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇంకా అయింది. ఈ ఆయిల్లోనే క్యాన్లో పోసేసి మళ్ళీ ఇందులోనే ఫ్రై చేస్తాను. ప్రస్తుతానికి అయితే చూస్తుండండి. తీసేది అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేసిన. ఇప్పుడు ఇందులోనే ఇక ఎట్లాగో ఆయిల్ అంతా హీటే ఉంది కాబట్టి ఇక ఆనియన్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఆనియన్స్ అయితే పచ్చి వాసన పోయేదాకా కొంచెం వేగనివ్వాలి ఫ్రెండ్స్. ఇందులో వేగినాక కొంచెం అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలి. ఇది కూడా కొంచెం పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఇది చిటికెడు పసుపు, ఇది కొంచెం వేయాక ఒక 2 minutes
తర్వాత మళ్ళీ మనం కాకరకాయలు వేయాలి. ఇదైతే కొంచెం ఇందులోనే మనం కాకరకాయ ఫ్రై అయితే వేసుకోవాలి. ఫ్రెండ్స్, మీకు కానీ నా కాకరకాయ ఫ్రై నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనా? మీరు నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. మీ సపోర్ట్ నాకు కావాలి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అలాగే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి అండ్ కామెంట్ బి చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ప్రస్తుతానికైతే కాకరకాయ ఫ్రై చేస్తున్నా, చూస్తుందండి. ఇదిగోండి, కొంచెం అయితే ధనియాల పొడి అయితే వేస్తున్నాను. నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను ఫ్రెండ్స్ ధనియాల పొడి అని. బయట అయితే కొనుక్కోదాను, ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను. అది ఎలా ప్రిపేర్ చేస్తానో నేను ఎప్పుడన్నా టైం ఉన్నప్పుడు షూట్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? ఇదైతే చపాతీలలోకి అయితే బాగుంటుంది ఇట్లా ఫ్రై చేస్తే. అన్నంలోకి అయితే మంచిగా ఉండదు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఇది అన్నంలోకే తింటున్నాను. అన్నంలో తినడానికి ఫ్రై ఇదిగోండి. ఘాట్ అయితే బాగా వస్తుంది ఫ్రెండ్స్. స్మెల్ గుమ్మ ఎమ్మిగా ఉంది. కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. రెడీ అయిపోయాక ఇక నేనైతే ఫ్రెష్ అప్ అవ్వడానికి అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్. చాలా గరం ఉంది. ఓకేనా? దానికైతే చూస్తుందండి. డిన్నర్ అయితే చేస్తున్నాను. ఇగో కాకరకాయ ఫ్రై అండ్ రైస్. ఇగో మజ్జిగ లేనిదైతే ముద్ద దిగదు ఫ్రెండ్స్. ప్రతి ఒక్క వీడియోలో చెప్తూనే ఉన్నాను కదా, విని మీకు కూడా బోర్ కొట్టేసి ఉంటుంది. ఇప్పటి నుంచి అలా చెప్పండి ఫ్రెండ్స్. ఓకేనా? మీరు డిన్నర్ చేశారా లేదా నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్రస్తుతానికైతే చూస్తూ ఉండండి. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడు టైం వచ్చేసి 11:30 అవుతుంది. నేనైతే ఇంకా పడుకుండిపోతాను. ఈ వ్లాగ్ ఇక్కడితో ఏం చేసేద్దాం అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఇక పడుకుంటాను, నిద్ర వస్తుంది. మళ్ళీ మధ్యరాత్రి మధ్యలో లేస్తాను ఫ్రెండ్స్. నిద్రనే సరిగ్గా రాదు. మీరు డిన్నర్ చేశారా లేదా చెప్పండి ఫ్రెండ్స్. నైట్ శనగలు నానబెట్టిన, అవి ఇప్పుడు ఉడకబెడుతున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఒక పక్కనైతే చాయ్ పెట్టుకుని ఒక పక్కన పాలు మరగబెట్టేసిన. ప్రస్తుతానికి అయితే చూస్తూ ఉండండి. టమాటా అయితే వండుదామని అనుకుంటున్నాను. ఓకేనా? ప్రస్తుతానికైతే చూస్తూ ఉండండి. కర్రీ అయితే అటువంటి కర్రీ ఏమీ వేసేసాను. అవుతుంది, షూట్ చేయడం అవ్వలేదు ఫ్రెండ్స్ అప్పుడు. ఓకేనా? ప్రస్తుతానికి ఇక్కడ నిన్న సేమియా చేసిన, ఈరోజు కూడా సేమియా ఉప్మానే చేసిన ఫ్రెండ్స్. ఓకేనా? ఇక శనగలు కూడా ఉడకబెట్టేసేసిన, పోసుకేయాలి ఇవి కూడా. ప్రస్తుతానికి అయితే చూస్తుండండి. ఇక్కడ శనగలు ఉన్నాయి కదా, ఇదిగోండి. ఈ శనగలు పోసి పెడుతున్నాను టైం పాస్కి తినడానికి. కొంచెం ఆనియన్, మిరపకాయలు కొంచెం వేగినాక ఆనియన్స్ కూడా వేయాలి. వండుకొని జీలకర్ర, కొంచెం ఆవాలు, చిటికెడు పసుపు, కొంచెం చిటికెడు పసుపు, ఎక్కువ వేయొద్దు, అట్లా పసుపు కనపడుతుంది. సో కొంచెం అంతా వేసుకోవాలి. ఇవన్నీ వేగిపోయినాయి కదా, ఇందులోనే శనగలు వేయాలి. ఎక్కువ వస్తే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఏంటి లేదా. ఇందులోనే కొంచెం సాల్ట్, సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి.
కారం వేయద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే పచ్చిమిర్చి వేసినాం కదా, సో అందుకనే మనం ఇంకా కారం ఎక్కువ వేయద్దు. మిర్చి వేసినాం కాబట్టి క్లీన్ చేసేద్దాం. సాల్ట్ డబ్బా పెట్టేసుకోవాలి. ఇక్కడ ఆలుగడ్డ కర్రీ కూడా వండుతున్నా ఫ్రెండ్స్, అయిపోయింది. ఇక్కడ రైస్ కూడా కడిగి పెట్టాను, రైస్ పెట్టాలి ఇప్పుడు. అల్పకైతే వచ్చినాను, అల్ప హోటల్ చాయ్ పట్టు. ఇదిగోండి స్టేషన్కి అయితే వచ్చినాను. ఫుల్ క్రౌడ్గా ఉంది ఫ్రెండ్స్, ఇలా మొత్తం మధ్యాహ్నం స్టేషన్కి అయితే వచ్చాను. అల్ప హోటల్ మార్నింగ్. ఇప్పుడైతే నేను మార్నింగ్ బొప్పాయి జ్యూస్ చేశాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే బొప్పాయి జ్యూస్ తాగుతున్నాను. ఎలా ఉంటుందో టేస్ట్ చేసి చెప్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ టైం చేశాను బొప్పాయి జ్యూస్, చూస్తూ ఉండండి. తాగేసాను, పర్లేదు ఫ్రెండ్స్, బాగానే ఉంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ బొప్పాయి జ్యూస్, ఓకేనా? చూస్తూ ఉండండి. అంతా ఫుల్ మూడ్ ఆఫ్లో ఉంది. ఈరోజు బయటకు వెళ్ళినాను, ఆ ప్రాబ్లం కొంచెం సాల్వ్ అయ్యింది. ఇప్పుడైతే ఇంటికి వెళ్తూ ఉన్నాను ఫ్రెండ్స్. నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఫస్ట్ ఎవర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఒక లైక్ మాత్రం ఇవ్వడం మర్చిపోకండి ప్లీజ్. మీరు నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా ఫ్రెండ్స్? చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. మా అక్క వాళ్ళ ఇంట్లో ఇవాళ నేను చేపల పులుసు వేసుకొని కర్రీ తింటాను. ఫిష్ ఫ్రెండ్స్, మా అక్క అయితే పులుసు, చేపల పులుసు కూర ఫుల్ టేస్టీగా చేసింది ఫ్రెండ్స్. మా అక్క చూడండి. అయితే ఇక సరే అని బాబాయ్ అంబాసాన్ని గుర్తు లేకుండా పంపించింది. అట్లనే 100 రూపాయలు మటన్ కీమా కొట్టుకురా అన్నాడు, తీసుకొచ్చి వచ్చినాక అమ్మాసంది కదా వద్దు అడిగాను, మళ్ళీ అప్పుడు వస్తుంది. అయితే ఈడ కింద ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు బయటకు వెళ్తున్నాను, ఎక్కడికి అనేది చెప్తాను. ప్రస్తుతానికైతే చూస్తూ ఉండండి. అలాగే నాకు ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు నాకు సపోర్ట్ చేయండి. నేను ఇంకా ముందు ముందు మంచి మంచి బ్లాగ్స్ తీయడానికి నేను ట్రై చేస్తాను, ఓకేనా ఫ్రెండ్స్? చూస్తూ ఉండండి. ఇక్కడైతే సేమియా ఉప్మా అయితే వేసుకున్నాను. ఇక్కడైతే వేయించి పెట్టుకున్నాను. ఇక్కడ పాలు కూడా మరగబెడుతున్నాను.
ఫ్రెండ్స్ ఇంతకుముందు రాఖీ గారితోటి ఒక సాంగ్ చేసినాం ఫ్రెండ్స్. ఫుల్ నవ్వి నవ్వి కడుపు ఉబ్బిపోయింది ఫ్రెండ్స్. మాకైతే షార్ట్ వీడియోలో సాంగ్ ఉంటుంది, చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా.